హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పటాసుమా అఫీషియల్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ అమ్మాయిలకి. సో ఇంకా రంగోలీ కాంపిటీషన్ అయితే ఊరుకుంటామా. సో ముందుగా అయితే నేనైతే వెళ్ళిపోయినా రంగోలీ కాంపిటీషన్ అనగానే. అలానే ప్రైజెస్ కూడా ఉండే. నాకు రంగోలీ కాంపిటీషన్ చాలా ఇంట్రెస్ట్. సో దానికోసం అయితే ముగ్గేయడానికి అని చెప్పేసి నేనైతే రంగోలీ కాంపిటీషన్కి అయితే మా ఊర్లోనే రంగోలీ కాంపిటీషన్ పెట్టారు. సో దానికోసం అయితే నేను పార్టిసిపేట్ చేస్తున్నా. సో ఒక ముగ్గు అయితే అనుకున్నా, అది ఎలా వస్తుంది ఏంటన్నది మీరే లాస్ట్ వరకు చూడండి. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది, అందరికీ చాలా బాగా నచ్చింది. సో నాకు ప్రైజ్ వచ్చిందా లేదా అన్నది లాస్ట్ వరకు చూడండి. మీకు ముగ్గు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చిందా లేదా అన్నది. ఇక్కడ నేనైతే కలర్స్ వేయడం మొదలు పెట్టాను. సో ముందుగా థీమ్ ఏంటంటే నేను అమ్మవారిది రూపం ఇద్దామని చెప్పేసి అనుకున్నా. సో అలానే అయితే స్టార్ట్ చేస్తున్నా. అమ్మవారిది చాలా బాగా వచ్చింది. ముగ్గు నచ్చితే కనుక మీరు కూడా ఏదైనా కాంపిటీషన్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. సో నాకైతే ఎక్కువ టైం కూడా పట్టలేదు ఈ ముగ్గు వేయడానికి, చాలా ఈజీగా ఉంది. సో దాంట్లో ఏంటంటే ట్రెడిషనల్గా నేను ఇప్పుడు ముగ్గు కూడా వేసాను చూడండి. చూడండి అమ్మవారి అయితే ఎంత అందంగా ఉందో, అసలు నాకైతే భలే నచ్చేసింది. దీంట్లో హైలైట్ ఏంటంటే బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ యూజ్ చేయడం వల్ల అయితే అసలు 3D లుక్ వచ్చింది, చాలా బాగుంది. నేనైతే ఇక్కడ చాలా ఫాస్ట్గా వేస్తున్నా ముగ్గు అన్నది. ఇక్కడ ఏంటంటే మాకు ఏదైనా టైం అన్నది చెప్పలేదు, 1 అవరా ఏంటన్నది. అప్పటికి కొంతమంది వచ్చి లేట్ వచ్చారు, దానికోసం అయితే స్టార్ట్ చేయమని చెప్పారు. ఏ టైంకి అయిపోతుందని ఐడియా లేదు మాకు కూడా. దానికోసం అయితే ఎనీ టైం వాళ్ళు టైం అప్ అంటారు అనేసి నేనైతే చాలా ఫాస్ట్గా అయితే ముగ్గునైతే వేస్తున్నాను.
ఇక్కడ నేను చాయ్ జాలి యూజ్ చేస్తున్నా. సో దానివల్ల అయితే నాకు ఫాస్ట్గా కలరింగ్ వేయడం అయితే చాలా ఈజీ అయిపోయింది, చాలా నీట్గా వచ్చింది. మీరు కూడా ఇలానే కాంపిటీషన్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఏదైతే తీసుకొని వెళ్ళండి, మీకు చాలా ఈజీ అవుతుంది. మన చేతితో వేస్తారు కూడా కొంచెం ఒక దగ్గర కలర్ పడుతుంది, ఇంకో దగ్గర పడదు. ఇది చాలా స్మూత్గా వస్తుంది, కలర్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ నా రంగోలీ అయితే అయిపోయింది, చాలా బాగా వచ్చింది. సో లాస్ట్ టచ్అప్ అయితే నేను మొత్తం కలరింగ్ అయితే చేస్తున్నా ఎల్లోతోని. సో మనకి ఏంటంటే కల్లాపు చల్లినట్టు కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే మొత్తం అయితే ఎల్లో కలర్ అనేది వేస్తున్నా. మెయిన్ ఒకటి ఏంటంటే మనకి అవుటర్ అనేది ఏంటంటే లైట్ కలర్ ఉండాలి, మిగతా వాటిని డామినేట్ చేయకుండా ఉంటుంది మన ముగ్గును అనేది. సో దానికోసం అయితే నేనైతే ఎల్లో తీసుకున్నా ఫస్ట్లీ. ఎంతమందికి నాలాగా రంగోలీ అనగానే ఇష్టం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే రంగోలీ వేయడం అయితే చాలా ఇష్టం, ముగ్గులు వేయడము. సో చాలా క్రియేటివిటీగా వేయాలన్నట్టు ఉంటుంది నాకు. సో నాలాగానే ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, అమ్మాయిలందరికీ చాలా ఇష్టం రంగోలీ వేయాలంటే. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ముగ్గుని. సో ఖచ్చితంగా ఏంటంటే ప్రైజ్ వస్తుంది అనేసి నేనైతే గెస్ చేస్తున్నా.
ఇక్కడ నేను టెంపుల్ థీమ్ని కూడా యాడ్ చేశాను. మనకి పండగ అనగానే ఏమేమి ఉంటుంది అసలు, ఈ భోగి మంటలు, ఇంకా పాలు పొంగియడము, రైతు గంగిరెద్దులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ నేనైతే వేశాను, కైట్స్. సో వీటితోనైతే హైలైట్ అయితే చేశాను సంక్రాంతి పండగ అన్నది ఇవన్నీ ఉంటాయి అన్నట్టుగా నేనైతే హైలైట్ చేశాను దాంట్లో. ఇక్కడ నా ముగ్గు అయితే ముందుగానే కంప్లీట్ అయిందని చెప్పేసి అన్ని ముగ్గులు చూడడానికి అని చెప్పేసి వెళ్ళాను. సో అందరు ముగ్గులు అయితే ఇలా వేస్తున్నారు, ఇంకా వేస్తూనే ఉన్నారు వాళ్ళందరూ. సో లాస్ట్ వచ్చేసి వాళ్ళు 15 minutes ఉందని చెప్పారు. మెయిన్లీ కాంపిటీషన్ ఇచ్చేది ఓన్లీ 1 hour, కానీ మనకి 2-3 hours ఇచ్చినా కానీ ముగ్గేయడం అయితే ఒడవదు. సో ఇంకా వేస్తూనే ఉంటాము, ఇంకా ఎన్ని ఐడియాస్ వచ్చినా కానీ నింపుతూనే ఉంటాము. కేసింది. హాయ్ రేణుకక్క. హలో, నువ్వు ఇంత కష్టపడి ఎలా వేయాలనుకుంటున్నావు? చాలా చూడు, పేరు కూడా ఎంత అందంగా రాసినావు, నీకే టాలెంటెడ్. మా సందూరి ఫస్ట్ ప్రైజ్ మనకి. ఇలా అయిపోయింది కాంపిటీషన్. సో మన ముగ్గు అయితే ఇలా ఉంది. అమ్మ కష్టపడ్డ, చెమట వచ్చింది. ఇప్పటి వరకు రంగోలీ కాంపిటీషన్ విన్ కావాలని చెప్పి ఏదోలాగా వేసినాం. సో అయిపోయింది కదా మనదైతే. ఇంకా ఎస్ట్రోలు వేస్తూనే ఉన్నారు. మ్యాక్సిమం ఇంత 1.5 hour పట్టింది మనకి వేయడానికి, 1.5 hour పట్టింది. ఇంకా ఎస్ట్రోలు వేస్తూనే ఉన్నారు. ఎప్పుడైపోతుందో, ఎవరికి వస్తుందో ప్రైజ్ చూడాలి. టైమింగ్ ఇస్తారనుకోవడం కానీ టైమింగ్ వేయలే కదా. చూద్దాం. మా ముగ్గు అయితే ఫైనల్ అయిపోయింది, రిజల్ట్ కోసం వెయిటింగ్.